మాతా లలితాంబికా స్తుతివధూ సీమంత సింధూరికా రక్తాంగ్రీద్వయ రమ్య పంకజయుతా రవ్యబ్జబహ్యాంబక సంసారార్ణవమగ్న దీన జనతా సంతారణోద్యత్స్లవా పాయా త్వాం సకుటుంబ బంధుమనిషం స్వానుగ్రహాస్యాస్పదం. పూజ్యురాలగు జగజ్జననియు వేదములనేడి ముత్తైదుల పాపటయందలి సింధూరముగా ఉండునదియు ఎర్రని పాదముల జంట అనిడు మనోహర పద్మములు కలిగి ప్రకాశించునదియు సూర్యచంద్రాగ్నులు అనెడు 3 కన్నులు కలదియు సంసారము అనెడు సముద్రమున మునిగియున్న దీన జన సమూహమును అనాయాసముగా ఒడ్డునకు చేర్చుటకై పూనిక వహించియుండు నావ అగునదియు అగు శ్రీ లలితాంబిక మనలిని మన కుటుంబములందలి వారిని వారి బంధువులను కూడా ఎల్ల సమయములందును తన అనుగ్రహమునకు పాత్రులనుగా చేసి రక్షించుగాక. హరితాయుడు అందించిన ఉపాసనా గ్రంథమే త్రిపుర రహస్యం. హరితాయన ఋషి వంశంలో పుట్టడం వలన ఆయన హరితాయుడుగా పిలువబడినాడు. ఈ గ్రంథం సర్వశాస్త్ర సారము, జ్ఞానప్రదానము, అంతేగాక ప్రత్యేకించి సాధనా ప్రధానమై ఉంది. ఇందులో కర్మ, ఉపాసన, జ్ఞానమును కథల రూపంలో బోధించబడినది. ఇందు 12,000 శ్లోకములు కలవు. ఇందలి త్రిపుర సుందరీదేవి యొక్క రూప గుణ లీల మహిమ తత్వమును మనమందరము శ్రద్ధాళువై తదేక దృష్టితో వినగలిగితే కాసింత ఉపాసనతోనే భగవతికి సంబంధించిన జ్ఞానంలోనికి తీసుకుని వెళ్ళగలిగే శ్రీ విద్యను తెలుసుకుని తరించడానికి గురువులు ఆదేశించిన మేరకు ప్రయత్నిద్దాం. ఈ గ్రంథం పరమేశ్వరునికి సంబంధించిన ప్రణవం ఓంకారంతో మొదలై పరమేశ్వరికి సంబంధించిన ప్రణవం హ్రీంకారంతో ముగియటం వలన దీనిని ప్రణవ వ్యాఖ్యా గ్రంథంగా పిలుస్తారు. ఈ త్రిపుర రహస్యమును మహాత్మ్యఖండం, జ్ఞానఖండం, చర్యాఖండం అని 3 భాగములుగా వివరించబడినది. ఆత్మశక్తి విద్య అయిన ఈ త్రిపుర రహస్యమును మొట్టమొదట పరమేశ్వరుడు నారాయణునికి బోధించగా, నారాయణుడు బ్రహ్మదేవునికి, బ్రహ్మదేవుడు దత్తాత్రేయ స్వామికి, దత్తాత్రేయ స్వామి పరశురామునికి తెలియజేయగా, పరశురామ మహర్షి ఆచార్యుడై సుమేధ అనే శిష్యుడికి బోధించిన విద్యయే శ్రీ విద్యా రూపమైన త్రిపుర రహస్యం. ఏ జగన్మాత కాళీ, లక్ష్మి, దుర్గా, సరస్వతి మొదలైన స్త్రీ రూపములలోనూ, బ్రహ్మ, విష్ణు, శివ మొదలగు పురుష రూపములలోనూ ఆరాధింపబడుతున్నదో అటువంటి చిచ్చక్తి స్వరూపమే త్రిపుర సుందరి రూపం. త్రిపుర రహస్యమందు ఈ విషయం గోచరమవుతుంది. మలయ పర్వతం మీద సిద్ధుడిగా, మహర్షిగా, తపస్విగా పిలువబడే పరశురాముని ఆశ్రమంలో సుమేధ అనే ఒక శిష్యుడు చాలా కాలం తపస్సు చేసుకుంటూ ఒక రోజున తన గురువుగారైన పరశురామునితో అసలు సత్యమేమిటి, దాన్ని పొందే మార్గమేమిటి అని ప్రశ్నించాడు. ఆ మాటలు విన్న పరశురాముడు సుమేధతో, నాయనా సుమేధ, నీ ప్రశ్నకు సమాధానం కావాలంటే తొలుత నీకు పరిపక్వత కావాలి. అందుకొరకు నీవు 16 సంవత్సరముల పాటు ఇప్పటి వరకు చేస్తున్న సాధనతో పాటు మరింత నియమ నిబంధనలతో కఠోరమైన తపస్సును ఆచరించు అని పలుకగా, వెనువెంటనే సుమేధుడు గురువుగారి ఆజ్ఞను శిరసా వహించి ఘోరమైన తపస్సును ఆచరించి తిరిగి పరశురాముని చెంతకు వచ్చి వినమ్రపూర్వక నమస్కారములు చేసి ఉత్కృష్టమైన విద్యను నాకు ప్రసాదించండి అని వేడుకున్నాడు. ఆ మాటలు విన్న శాంత గంభీరమూర్తి అయిన పరశురాముడు అతని శ్రద్ధాభక్తులకు సంతోషించి కొంతసేపు ధ్యాన నిమగ్నుడైన పిమ్మట, సుమేధ, నీకు నేను 2 భాగములుగా విద్యను ఉపదేశిస్తాను. ఈ విద్య యందు మొదటి భాగమును బోధించిన పిమ్మట నీవు తపస్సు చేసుకోవడానికి వెళ్ళవలసి ఉంటుంది. నీ తపస్సు సమయంలో ఎప్పుడైతే నీకు నీ సాధన సిద్ధించింది అని అనిపించినప్పుడు నా వద్దకు వచ్చినట్లయితే అప్పుడు విద్యలో 2వ భాగం తెలుపుతాను అని చెప్తూ, నాయన సుమేధ, ఏ తల్లి అయితే చిచ్చక్తి స్వరూపిణియో ఆజ్ఞ, అనుగ్రహము అనే రూపములతో నడిచే శక్తియో 3 లోకములలో 3 కాలాలలో అంతకు మించి విశ్వమంతటా వ్యాపించి ఉందో, 3 కాలాలకు ముందు వెనక కూడా గోచరిస్తుందో అటువంటి తల్లియే త్రిపుర. ఆ మహాశక్తి యొక్క మంత్రాన్ని
అనగా త్రిపురా మంత్రాన్ని ఉపదేశిస్తానని, దానికి సంబంధించిన యంత్రాన్ని, మంత్రం యొక్క అంగములను, అంగన్యాస కరన్యాసములను తెలుపుతూ ఉపాసనా నియమాలను వివరించి మంత్రోపదేశం చేశారు. ఆ మాటలు విన్న సుమేధుడు వెనువెంటనే గురువుగారికి నమస్కరించి గురువుగారి ప్రేరణతో మంత్ర సాధన కొరకు శ్రీశైల మహాక్షేత్రాన్ని ఎంపిక చేసుకొని భ్రమరంబాదేవి క్షేత్ర సమీపమున ఏకాంత వాసమునందు గురువుగారు ఉపదేశించిన మంత్ర సాధనయే తన లక్ష్యంగా చేసుకొని 359 మాసాలు కఠోర తపస్సును ఆచరిస్తూ ఉండగా ఒకానొక రోజున తెల్లవారుజామున ఒక దివ్య రూప దర్శనము సుమేధునకు సూక్ష్మ భూమికలో గోచరమైంది. ఆ రూపము 1000 సూర్యుల కాంతులతో 4 హస్తములతో, ఒక హస్తమున అక్షమాల, మరో హస్తమున పుస్తకము పట్టుకొని మిగిలిన 2 హస్తములలో వరద అభయ ముద్రలను ధరించి, నెలవంకను శిరస్సుపై ధరించి, 3 నేత్రములతో ఎర్రని వస్త్రములు ధరించి 10 సంవత్సరముల వయసు కలిగిన బాలికగా జగన్మాత బాలారూపములో బాలాత్రిపుర సుందరి అయి దర్శనమిచ్చింది. ఆ రూపాన్ని చూస్తున్న సుమేధుడు తన్మయత్వంతో త్రిపురే మాతః బాలాంబికే భక్తప్రియే కారుణ్య విగ్రహే లోకే త్రిక్ క్రమోల్లాసి వస్తు పూర్వస్థితిర్యుతః త్రిపురేతి తథ ప్రోక్త బ్రహ్మాధీనాం పరాశ్రయ అని పరమానందంతో అమ్మవారిని స్తుతించగా ఆ తల్లి తన వరద అభయ హస్తములను సుమేధుని తలపై ఉంచగా అతడు బ్రహ్మానంద స్థితిని పొందుతున్న సమయంలో బాలాత్రిపుర సుందరీ దేవి సుమేధుని వత్స అని పిలుస్తూ, నీవు ఆలస్యం చేయక నీ గురువుగారి దగ్గరికి వెళ్ళు, ఆయన ఆశీర్వాదం తీసుకో, నీ అభిష్టము సిద్ధిస్తుంది అని చెప్పి అంతర్ధానమైనది. తదుపరి సుమేధుడు నిద్ర నుంచి మేల్కొని ఇది నిజమా కలయ, సత్యమా భ్రాంతియా అని ఆలోచిస్తూ రోజువారీ కార్యక్రమాలు ముగించుకొని విషయ వివేచన చేస్తూ శ్రీశైల అడవుల మధ్య భాగాన చేరి ధ్యానమగ్నుడై తనకు స్వప్నంలో కనిపించిన దృశ్యం సత్యమా స్వప్నమా, నాకు నిర్ధారణ అయ్యేంత వరకు ఇక్కడి నుంచి కదలను అని జగన్మాతకు మనసులోనే ప్రణమిల్లి తదేకమైన దృష్టితో సాధన చేస్తూ ఉండగా అచ్చడి పర్వత గుహలలో నుంచి ఒక స్పష్టమైన వాక్కు వినిపించింది. సుమేధ, నీవు స్వప్నమును చూడలేదు, నీ సూక్ష్మ భూమికలోనికి నీ యొక్క అంతఃచేతనము వెళ్ళింది, ఇది భ్రాంతి కాదు అని అమ్మవారు చెప్పగానే సుమేధుడు ఆ తల్లికి తన మనస్సులోనే సాష్టాంగ నమస్కారాన్ని ఆచరించి తన గురువు గారి వద్దకు బయలుదేరి వెళ్ళాడు. సుమేధను చూచిన పరశురాముడు సంతోషించి, నాయనా సుమేధ, నీ సాధన ఫలించింది, నీకు కలిగిన ఆ జగన్మాత దర్శనాన్ని నేను యోగ దృష్టితో చూశాను. ఇప్పుడు నీకు క్రమ పద్ధతిలో ఉత్తమ సాంప్రదాయ పద్ధతిన సంపూర్ణమైన దీక్షను ఇస్తాను అని చెప్పి దీక్షనిచ్చి అసలు తనకి ఈ త్రిపురారహస్యమును అందించిన విధానాన్ని ఈ క్రింది విధంగా వివరించాడు. ఇంతకు మునుపు మా గురువుగారైన దత్తాత్రేయ స్వామి తనకు జ్ఞానాన్ని బోధించారని, అదే త్రిపుర రహస్యమని, ఈ జ్ఞానాన్ని కొంతకాలం తరువాత సుమేధుడు అనే శిష్యుడు నీ వద్దకు వస్తాడని, అతనికి ఈ జ్ఞానాన్ని బోధించమని, అతడి జ్ఞానాన్ని ఓ గ్రంథ రూపంలో ఆవిష్కరిస్తాడని చెబుతూ నాకు ఒక బాధ్యతను అప్పగించారు. కనుకనే నీకు త్రిపురారహస్యం అనే శాస్త్రాన్ని నేను దత్తాత్రేయుల వారి ద్వారా స్వీకరించినటువంటి సనాతనమైన పరంపరాగతమైన అద్భుతమైన విజ్ఞానాన్ని నీకు బోధిస్తానని తెలిపి కొంతకాలం పాటు సుమేధునికి జ్ఞానబోధ చేశారు. అటు పిమ్మట సుమేధుడు గురువుగారి ఆజ్ఞచే సెలవు తీసుకుని కొంతకాలం సాధన చేసుకున్నటకు వేగవతి నదీ తీరమున విష్ణు శివ శక్తి ప్రధానమైన మధురై క్షేత్రమున మీనాక్షి సుందరేశ్వరుని సన్నిధికి చేరి సాధన కొనసాగిస్తూ ఉన్న సమయంలో ఒకనాటి ప్రాతకాలమున సుమేధుడు ధ్యానస్థితిలో జగన్మాతను ధ్యానిస్తూ ఉండగా మహతి అను పేరు గల వీణను మీటుతూ తెల్లని కర్పూర కాంతితో ప్రకాశిస్తూ జటాజూటధారి అయిన ఒక రూపం కనిపించింది. అనుకోని రూపం ధ్యానంలో గోచరమైనప్పుడు సుమేధుడు వెంటనే కళ్ళు తెరవగా తన ఎదుట ప్రత్యక్షంగా కనపడుతున్న వ్యక్తి తనకు ధ్యానంలో కనిపించిన రూపము రెండు ఒకటేనని నిర్ధారించుకొని ఆ వ్యక్తియే నారద మహర్షి అని పోల్చుకొని సాష్టాంగ నమస్కారం చేసి ఉచితాసనంపై కూర్చుండబెట్టి అర్ఘవాద్యాదులతో సత్కరించి సుమేధుడు నారద మహర్షితో ధ్యానస్థితిలో గోచరమైన మీ రూపము నా ఎదుట ప్రత్యక్షంగా కనిపించడం ఎలా సాధ్యము, ఇది సత్యమా కలయ అని అడిగినంతనే
నారద మహర్షి, నీ యొక్క మీమాంసను లేదా అనవసరమైన ప్రశ్నను పక్కన పెట్టి నీకు నేను కనపడుతున్న విషయము సత్యమే. ఇందులో ఒక పరమార్థం ఉంది. నిన్ను నేను చూడాలని వచ్చాను అని సమాధానం ఇవ్వగా, దేవర్షి అయిన మీరు రావడం నాకెంతో ఆనందదాయకమని చెప్తూ, అసలు మీ రాకకు కారణం వివరించగలరు అని వినమ్రుడై అడుగగా, నారద మహర్షి సుమేధునితో, నిన్ను చూడాలని ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే కొద్ది కాలం క్రితం బ్రహ్మలోకంలో ఒక చర్చ జరుగుతూ ఉన్న సమయమున మార్కండేయ మహర్షి బ్రహ్మదేవునితో ఈ విధంగా చెప్పాడు. మీరిచ్చిన ఉపదేశంతో సాధన చేసి శివదర్శనం పొంది చిరంజీవిని కాగలిగాను. నేను మహర్షిగా అనేక శాస్త్రములను తెలుసుకున్నప్పటికీ సర్వశాస్త్రముల సారము అందున్న జ్ఞానము ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం దొరకటం లేదు. ఆది ఋషి అయినటువంటి మీరే సమాధానం ఇవ్వవలసినది అని బ్రహ్మదేవుని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నాకు దీనిని నారాయణుడు తెలిపాడని, ఆ నారాయణుడే దత్తాత్రేయ రూపమును పరశురామునికి తెలియచేయడం వలన సర్వశాస్త్రముల సారమైన విషయ జ్ఞానం అంతా పరశురాముని వద్ద ఉందని, దానిని కొద్ది కాలంలో ఒక మహానుభావుడు గ్రంథరూపంలో వ్రాయబోతున్నాడని, ఆయన ప్రస్తుతం తపస్సులో ఉన్నాడని, ఆయన పేరే సుమేధుడు త్రిపుర రహస్యం అనే గ్రంథాన్ని సంహితా గ్రంథంగా వ్రాస్తాడు అని బ్రహ్మదేవుడు మార్కండేయ మహర్షితో చెప్తూ ఉండగా, అది విని నాకు నిన్ను చూడాలనిపించి వచ్చాను. నువ్వు త్రిపుర రహస్యాన్ని రాస్తావట, ఆ ప్రయత్నం చెయ్యి అని నారదుడు పలుకగా, సుమేధుడు, స్వామి, మా గురువుగారు కూడా నేను త్రిపుర రహస్యాన్ని రాస్తానని దత్తాత్రేయులు వారు చెప్పారని తెలిపారు. కానీ నేను విద్యను గ్రహించానే గాని వ్రాయాలనే ఆలోచన లేదు. ఇప్పుడు మీరు చెప్పారని తలచినా వ్రాయాలనుకుంటే నేను మందబుద్ధిని, నాకు విషయము జ్ఞాపకము లేకుండా ఉన్నది అని పలుకగా, ఆ మాటలు విన్న నారదుడు కొంత తడవు ఆగి, బ్రహ్మదేవుని వచనములు అసత్యములు ఎన్నటికీ కావు గదా అని అనుకుంటూ వెంటనే బ్రహ్మదేవుని స్మరించాడు. నారద మహర్షి యొక్క స్మరణ మాత్రముననే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై విషయమేమిటి అని అడుగగా, అప్పుడు నారదుడు, తండ్రి, మీ వాక్కు వృధా కాదు. సుమేధుడేమో నేను మందబుద్ధిని, నేను పొందిన విద్యను పుస్తక రూపంలో వ్రాయలేను అని అంటున్నాడు. అసలు ఆది ఋషి అయిన మీరు సుమేధుని పేరును బ్రహ్మలోకమునందు చర్చలో ఉచ్చరించేటంత పుణ్యం ఇతనేమి చేశాడు? ఉత్కృష్టమైన త్రిపుర రహస్యం అనే విద్యను పొందేటంత పుణ్యం ఇతడేమి చేశాడు? నాకు తెలుసుకోవాలని ఉంది అని అడుగగా, బ్రహ్మదేవుడు, నాయన, ఇతనికి పూర్వజన్మలో ఒక విశేష పుణ్యము ఉన్నది. సరస్వతీ నదీ తీరంలో సుమంతుడనే ఒక వేదవేత్త ఉండేవాడు. అతనికి కుమారుడు కలడు. అతని పేరు అలర్కుడు. అతనికి చిన్నతనం నుంచి మాటలు రాక అనారోగ్యముతో బాధపడేవాడు. అతని వయస్సు 5 ఏళ్ళు ఉన్నప్పుడు అతని తండ్రి తన భార్యను పేరు పెట్టి పిలవకుండా ఆయి అని పిలిచేవాడు. ఆ పిలుపును వింటున్న పిల్లవాడు కూడా తన తల్లిని ఐ అని పిలిచేవాడు. అలా కొంతకాలం గడిచిన పిమ్మట అతడు మరణించాడు. అలా మరణించిన పిల్లవాడే మరుజన్మలో సుమేధుడుగా జన్మించాడు. నిజానికి ఐ అనేది త్రిపురా విద్యలో మొదటి బీజం. ఇది ఐకారం, వాగ్భావ బీజం. పూర్వజన్మలో సుమేధుడు ఐ అని ఉచ్చరించడం కారణంగా ఆ బీజం యొక్క ప్రభావం చేత జ్ఞాని అయి పరశురాముని చేత త్రిపుర రహస్యము అనే విద్యను పొంది గ్రంథం రాయడానికి అర్హతను పొందాడు. కానీ పూర్వజన్మయందు తనకు తెలియకుండానే అజ్ఞానంతో ఈ మంత్రాన్ని పలకడం మూలంగా స్మృతి పోయింది. కానీ ఇప్పుడు దేవర్షి అయిన నిన్ను, ఆది ఋషి అయిన నన్ను చూడటం వలన అతనికి స్మృతి వచ్చి త్రిపుర రహస్యం అనే గ్రంథాన్ని వ్రాస్తాడు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. అది విన్న నారదుడు కూడా సంతోషించి సుమేధునికి గ్రంథం వ్రాయమని చెప్పి అది పూర్తి అయ్యాక వస్తాను అని తెలుపుతూ అంతర్ధానమయ్యాడు. ఇక్కడ అందరూ గమనించవలసినది, బీజాక్షర మంత్రమైన ఐంను గురువు ద్వారా ఉపదేశం పొంది మాత్రమే ఉచ్చరించవలెను. కానీ ఆ బీజాక్షర మంత్ర సహితమైన శ్లోకమును అందరూ ఉచ్చరించి తత్ఫలితమును పొందవచ్చు. ఐశ్వర్యమిందు మౌళేహే ఐకాత్మిక ప్రకృతి కాంచి మధ్యగత ఐందవ కిశోర శేఖరం ఐరం పర్యం చకోస్థి నిగమానం. ఇంకా కథలోనికి ప్రవేశిద్దాం. దేవర్షి అయిన నారదుడు
అదృశ్యమైన తరువాత సుమేధుడు తాను గురువుగారిచే గ్రహింపబడిన త్రిపుర విద్యను విజ్ఞానాన్ని పుస్తక రూపంలోకి తెచ్చి హరితాయన సంహిత అని పేరు పెట్టాడు. ఆ సమయంలో నారద మహర్షి మధురై క్షేత్రమునకు వచ్చి, నాయనా సుమేధ, నీ గ్రంథం పూర్తి అయినదని నాకు తెలుసు, దాన్ని నాకు వినిపిస్తావా అని అడుగగా సుమేధుడు, దేవర్షి, మీరు గురువు గారు, నేను శిష్యుడిని, మీకు నేను చెప్పడమనున్నది సరికాదు అని అంటూ ఉంటే నారదుడు, లేదు లేదు, రాబోయే తరాల వారికి అపూర్వ సాధన వలన కలిగే భాగ్యం ఇలా ఉంటుంది అని తెలుపుట కొరకు ఈ గ్రంథం నీవు చెబుతూ ఉండగా నేను వినినట్లుగా ఉండాలి అని చెప్పగా సుమేధుడు గురువులను అమ్మవారిని ప్రార్థించి త్రిపురారహస్యం అనే గ్రంథాన్ని చెప్పడం మొదలుపెట్టాడు.